కీర్తనల గ్రంథం 65వ కీర్తన 11వ వచనం. 65:11 సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. కాబట్టి మరి సరైన రూత్ మరి ప్రేమించి దేవుడు మరొక సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చాడు. అందుకని 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ముందుకు పెడతారు వాయిస్, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మరి సెరెనా రూత్, హ్యాపీ బర్త్డే నీకు. మరి మొన్నే మన శామ్యుయల్ బర్త్డే అయింది, ఇప్పుడు మళ్ళీ సెరెనా బర్త్డే, త్వరలో ఆర్చిషా బర్త్డే కూడా త్వరలో ఉంది, కానీ మరి పిలుస్తో లేదో తెలియదు. ఈ సమయంలో మరి ఈ నూతన సంవత్సరం అనే ఈ దయా కిరీటం అనుభవంలో మరి ఒక మాట చదువుకుందాం. మరి రూత్ జీవితంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. అందుకనే రూత్ గ్రంథంలో మనం చూసినట్లయితే రూత్ మనకి కనబడుతూ ఉంటుంది. చూడండి దయచేసి, రూత్ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో రెండవ దాని పేరు రూతు. అందుకని మరి సరైన రూత్ దేవుడు తనకిచ్చిన దయా కిరీటాన్ని బట్టి మరి మంచి పేరు పెట్టారు. మాకు చిన్నప్పుడు సెరెనా అంటే బాగా ఫేమస్. ఎవరో కావిడ ఉంటుంది, ఎవరు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్, ఎవరు సెరెనా విలియమ్స్. వాళ్ళ అక్క చెల్లె ఉంటారు, వీనస్ విలియమ్స్. అప్పట్లో వాళ్ళు చాలా ఫేమస్. అలాగే మరి సెరెనా అనే మాట చాలా గొప్ప మాట. సెరెనా అంటే మీనింగ్ తెలుసా నీకు? పీస్ఫుల్. ఏంటంట? పీస్ఫుల్, ప్రశాంతమైన అని అర్థం అన్నమాట. అంతేకాదు రూత్ అంటే అర్థం ఏంటంటే, రూత్ అంటే అర్థం తెలుసాక అక్క? ఏంటక్క? మెర్సియా, దయా, లేదంటే ఇంకా ఆశీర్వాదము, ఇంకా చెప్పాలంటే దీవెన అని కూడా అనొచ్చు. అందుకని చూడండి, ఇప్పుడు రెండవ దాని పేరు ఏంటంటే చెప్పండి, రూతు. ఈ రూత్ అనే అనుభవంలో ఇక్కడ రూతు మరి యవన కాలంలో ఉంది. అందుకని ఇక్కడ కుమారి అనే అనుభవంలో ఉంది, డాటర్. అందుకని మరి కుపారావున్న విజయలక్ష్మి ప్రేమించి ఇచ్చిన కుమార్తె. అంతేకాదు రూత్ అంటే ఇంకొక అర్థం ఏంటంటే, ఇప్పుడు సరేనా, నీకు ఆర్చిషా ఏమవుద్ది? ఫ్రెండ్. రూత్ అంటే అర్థం ఏంటి? ఫ్రెండ్, కంపానియన్ ఆర్ కామ్రేడ్. కామ్రేడ్ అంటే నక్సలైట్ కామ్రేడ్ కాదు. కామ్రేడ్ అంటే అర్థం ఏంటంటే నా సహచరుడు అని అర్థం అనమాట. కామ్రేడ్స్ అని అడవుల్లో పిలుచుకుంటారు, జనరల్గా అమెరికాలో పిలుచుకుంటారు. కాబట్టి ఇప్పుడు మరి రూత్ అంటే ఏంటంట? ఫ్రెండ్. రూత్ అని వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రూత్? ఫ్రెండ్. సరేనా అంటే పీస్ఫుల్. అంటే ఇప్పుడు రెండు కలిపితే ఎవరంట? ఇప్పుడు సరేనా ఎలా ఉండాలి? పీస్ఫుల్. నిజంగానే పీస్ఫుల్గానే ఉంటుంది. చర్చిలో పీస్ఫుల్గానే ఉంటుంది, ఇంట్లో పీస్ఫుల్గానే ఉంటుంది. స్కూల్లో ఎలా ఉంటుందో నువ్వు చెప్పరా? కొంచెం చిన్న అల్లరి ఉన్నాయా? సరే, తర్వాత చెప్తావా? సరే. అంటే పీస్ఫుల్ ఫ్రెండ్. నిజంగానే మనం అందరికీ ఎలా ఉండాలంట? ఒక పీస్ఫుల్ ఫ్రెండ్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఒక ఆయన ఉన్నాడు పీస్ఫుల్ ఫ్రెండ్. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే సమాధానకరమైన స్నేహితుడు. అందుకని ఇక్కడ చూస్తే రూత్ అనే గ్రంథంలో రూత్ని 7 సార్లు కుమారి అని పిలిచారు. 7 సార్లు. ఎలాంటి కుమారిగా ఉంది అంటే, మొట్టమొదటి కుమారి అని ఎక్కడ పిలువబడతా వచ్చిందంటే, రూత్ గ్రంథము చదవండి 2వ అధ్యాయము 5వ వచనం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో నా కుమారి. అప్పుడు బోయజు రూతుతో నా కుమారి, మొట్టమొదట కుమారి. ఇప్పుడేమంటున్నాడు? నా మాట వినుము. 2:8 2:8 వినే కుమారి. మొట్టమొదట కుమారి అనే అనుభవంలో ఎలా ఉండాలంటే పిల్లలు వినేవారుగా ఉండాలి. ఎవరి మాట వినాలి? ప్రభువు మాట వినాలి. ఇంకెవరి మాట వినాలి? ఫ్రెండ్స్ మాట. ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. ఇంకెవరి మాట వినాలి? సేవకుల మాట వినాలి. ఇంకెవరి మాట వినాలి? పెద్దల మాట
వినాలి. ఇంకెవరి మాట వినాలి చెప్పండి? మీరు అన్ని చెప్తున్నారు కానీ ఒక్కళ్ళ టీచర్ అనట్లా. టీచర్స్ మాట విన్నావు నువ్వు? టీచర్స్ మాట అనాలి కదా. ఎవరి మాట వినాలి అన్నావు ఇందాక? టీచర్స్ మాట కూడా వినాలి. వినే కుమారి, ద డాటర్ ఆఫ్ లిజనింగ్. ఇది మొట్టమొదటి రూతు అనే అనుభవంలో 7 సార్లు కుమారి అని పిలిచారు. మొట్టమొదటి కుమారి అనే అనుభవంలో విను. రెండవది చూస్తే, రెండవది ఎక్కడ కనపడుతుందంటే అదే 2వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తులతో కూడా బయలుదేరును. కాబట్టి ఇక్కడ రూతుకి అత్తగారు చెప్తున్నారు, అమ్మా నువ్వు ఇలా ఉండాలి. రెండవది విధేయత గల కుమారి, ద డాటర్ ఆఫ్ ఒబీడియన్. ఏంటంటే ఒకటి ద డాటర్ ఆఫ్ లిజనింగ్, వినే కుమారి. రెండవది ద డాటర్ ఆఫ్ ఒబేయింగ్, అంటే విధేయత చూపాలి. పెద్దలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. తల్లిదండ్రులు చెప్పినప్పుడు విధేయత చూపాలి. టీచర్స్ చెప్పినప్పుడు విధేయత చూపించాలి. ఆ అందుకనే యేసు ప్రభువు కూడా ఏం చేశాడంట, ఒక పాట ఉంటుంది, విధేయతకే అర్థం నేర్పాడంట ఆయన. మా అక్క బాగా పాడింది, పాడక్క. విశారక్క పాడింది. చిన్నపిల్లలు అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. యేసు ప్రభు ఎవరంట? విధేయతకి ఏం చెప్పాడంట ఆయన? మరి చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు విధేయతకు అర్థం పోగొడుతున్నారు కదా. తల్లిదండ్రులే మా మాట వినాలి, తల్లిదండ్రులే మాకు విధేయత చూపాలని అనుకునే పిల్లలు ఉంటున్నారు ఈ రోజుల్లో. అలా ఉండకూడదు. యేసు ప్రభు తల్లిదండ్రులకు లోబడి వారికి ఏం చూపించాడంట? విధేయత. శ్రమల వల్ల ఆయన ఏం నేర్చుకున్నాడంట? విధేయత. రూత్ అనే అనుభవంలో 2వ మాట, కుమారి నువ్వు విధేయత. ఎంత విధేయత చూపిస్తే అంత దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, తల్లిదండ్రులకి ఎదురు చెప్పకూడదు, పెద్దలకి ఎదురు చెప్పకూడదు, టీచర్స్కి ఎదురు చెప్పారు ఎప్పుడైనా? చెప్పకూడదు. నేను చెప్పాను కానీ నేను ఎప్పుడు కూడా డైరెక్ట్గా చెప్పాల. కలలో ఎదురు చెప్పేవాడిని, కలలో కోప్పడేవాడిని, కలలో మాట వినకుండా ఉండేవాడిని, కలలో తిట్టేవాడిని టీచర్స్. కానీ వాళ్ళు కనపడగానే చెప్పండి, భయము, విధేయత. చూడండి, ఇది ఎన్నోదంట? 2వ. 3వది చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అనుభవం రూతు కుమారి అనే అనుభవంలో ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలిగినట్టు. అది 3వది, విశ్రాంతి పొందే కుమారి. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ విశ్రాంతి అనేది ఏం చూపిస్తుందంటే దేవుని సన్నిధి. యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్య జనులారా నేను మీకు విశ్రాంతి. ఒకసారి ఇలాగే సండే స్కూల్లో చెప్తే, విశ్రాంతి అంటే తెలుసారా అంటే, ఒకడు అంటున్నాడు, సార్ తెలుసు సార్, సినిమా మధ్యలో వేస్తారు సార్ అంటున్నాడు. ఏంటి అర్చిష? సినిమా మధ్యలో వేసే విశ్రాంతి కాదు. అర్చిష అనే మాటకు కూడా మంచి అర్థం ఉంది. ఏంటో తెలుసా? రేస్ ఆఫ్ లైట్, అంటే వెలుగు కిరణము, వెలుగు కిరణాలు. కాబట్టి అట్లాగే శామ్యూయల్ నీకు కూడా ఏంటి, నీ పేరుకి అర్థం ఏంటంట? ఎస్, దేవుడు నా మొర వినెను, యెహోవా ఆలకించను. వెరీ గుడ్, బాగా చెప్పారు. అలాగే మరి ఇలాంటి అనుభవంలో 3వది విశ్రాంతి పొందిన కుమారి. విశ్రాంతి అంటే దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకనే ఆదివారాన్ని మనం ఏమని పిలుస్తాము? విశ్రాంతి దినం. అప్పట్లో శనివారం. అంటే విశ్రాంతి దినం అంటే ఇంట్లో విశ్రాంతి తీసుకునే దినమా కాదు, దేవుని సన్నిధిలో ఆత్మ విశ్రాంతి. ఇది 3వది, కుమారి విశ్రాంతి పొందే కుమారి. 4వది మనం చూస్తే 3వ అధ్యాయము 10వ వచనంలో కనపడుతుంది. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని నీవు వెంబడించొద్దు. వాళ్ళని వెంబడించొద్దు. మరి ఎవరిని వెంబడించు?
దేవుణ్ణి వెంబడించాలి. ఈరోజు చాలామంది ఎవరిని ఫాలో అవుతున్నారు? చాలామంది చూడండి ఫాలోవర్స్ అంట. ఎవరు? దేంట్లో, ఏ బుక్లో? బాబా ఏం చెప్పారండి. ఇన్స్టాగ్రాము, ఫాలోగ్రాము చేయండి, ఫాలోవర్స్. తర్వాత ఫేస్బుక్ ఫాలోవర్స్ అంట, ఫాలోవర్స్ ఉంటారు. అయితే ఎవరిని నువ్వు ఫాలో అవ్వద్దు, ఎవరిని ఫాలో అవ్వాలి? I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఈరోజులో ఈ పాట పాడట్లా. I have decided to follow Facebook అని పాడుతున్నారు. I have decided to follow WhatsApp అని పాడుతున్నారు చాలా మంది. I have decided to follow ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ కాదు, దేవుని బిడ్డ. అందుకనే అంటున్నాడు వాళ్ళెవ్వరిని వెంబడించొద్దంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఎలాంటి మీడియాని మనము అనుసరించాలి. దాన్ని చెప్పాలంటే ఫేస్బుక్ ఉంది. ఆ ఫేస్బుక్ అకౌంట్ ప్రవీణ్ పెట్టాడు 2016లో. మా అక్క వాళ్ళ అబ్బాయి, మామయ్య నీకు కూడా ఉండాలంటే సరేలే పెడితే, తర్వాత మరి ఎవరెవరో ఫ్రెండ్స్ సజెషన్స్ ఏంటి రిక్వెస్ట్లు వచ్చాయి. రిక్వెస్ట్ 1, 2 కాదు, ఎన్ని ఉన్నాయంటే నాకు 1000+ ఉన్నాయి. 1000+. ఎవరిని యాక్సెప్ట్ చేయాలో నాకు అర్థం కావట్లా. అర్థం ఏంటంటే వాళ్ళని త్రోసివేయటం కాదు, కానీ వాళ్ళు నన్ను ఫాలో అవ్వకూడదు. ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుణ్ణి ఫాలో అవ్వాలి. కాబట్టి ఎన్ని చూసాం? మొదటి కుమారి వినయ కుమారి, రెండో కుమారి తినే కుమారా, రెండో కుమారి విధేయత గల కుమారి, అర్థమవుతుందన్న అచిష. మూడవది విశ్రాంతి పొందిన కుమారి. నాలుగవది వెంబడించే, అది దీవెన. అప్పుడు ఏమన్నా ఉంటుందంట, నా కుమారి యెహోవా వలన నీవు దీవెన నొందినగా. నువ్వు ఈరోజు నీకు ఇదే తల్లి వాగ్దానం. నువ్వు దీవెన పొందాలంటే నువ్వు వెంబడించాలి, ప్రభువుని వెంబడించాలి, మమ్మీ డాడీని వెంబడించాలి. వారితో పాటు మందిరానికి. నాకెంత సంతోషం అంటే ఎప్పుడు కూడా సరైన రూత్ ఫస్ట్ వర్షిప్కి వస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ వర్షిప్కే తను వస్తుంది, చక్కగా కనపడుతుంది. మళ్ళీ సండే స్కూల్కి వెళ్తుంది. శ్యామ్ నువ్వు కూడా కాబట్టి సరేనా? ఓకే. మీ అనుభవంలో మరి వెంబడించే కుమారి. ఐదవది రూత్ అనే అనుభవంలో 5వ మాట మనం చూస్తే అదే రూత్ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, చదవండి. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీకు యోగ్యురాలవని నా జనులందరూ విశ్వాసము కలిగిన కుమారి. భయం ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే భయం ఉండదు. అందుకని రెండింటిని ఇంగ్లీష్లో ఎఫ్తోనే స్టార్ట్ అవుద్ది. విశ్వాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫెయిత్ అంటారు. భయాన్ని ఇంగ్లీష్లో మీ అందరూ బాగా తెలుసు, ఫియర్ అంటారు. ఇప్పుడు నీకు ఫెయిత్ ఉంటే ఫియర్ ఉండదు, ఫియర్ ఉంటే ఫెయిత్. కాబట్టి మనకి ఏముండాలి ఇప్పుడు? విశ్వాసం. నా కుమారి నువ్వు భయపడద్దు. విశ్వాసం ఉంటే ఏ భయము ఉండదు. ఇదెన్నోది? 4వ అనుభవము విశ్వాసం. 4ఏనా? 5వ అనుభవము విశ్వాసము కలిగిన కుమారి. వెరీ గుడ్. ఆ రోజు మనం చూస్తే రూత్ గురించి మనం మాట్లాడుతున్నాం. రూత్ అనే అనుభవంలో తను ఎలాంటి కుమారి అంటే 3వ అధ్యాయము 16వ వచనం. 3:16 తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త నా కుమారి పని ఎట్లు జరిగినదని చెప్పగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కులాల ఎవలను నాకు ఇచ్చానని. అది విందు చేసిన కుమారి. అవి తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది చెప్పండి? ఎప్పుడన్నా బిస్కెట్ ప్యాకెట్లు, చాక్లెట్లు మనం తింటమే, కానీ ఎప్పుడన్నా మమ్మీ డాడీకి ఇస్తామా? ఇవ్వాలని అనిపించదు. ఎందుకు చెప్తున్నానంటే రూతు తినలేదు, కానీ అంత కష్టపడి పనిచేసి మరి రూత్ నువ్వు కూడా మరి మంచి ఉద్యోగం చేసిన తర్వాత మమ్మీ డాడీని పోషిస్తావా అమ్మా? మరి వాళ్ళని బాగా చూసుకుంటావా? మరి అప్పుడప్పుడు నన్ను కూడా పట్టించుకుంటావా? అమ్మా ఇంటికి వస్తే భోజనం పెడతావా? ఏ కారం వేస్తావు? సరే. విందు చేసిన తను తినలేదు, కానీ తన అత్త
ఎలా చూస్తుంది అత్తని? అమ్మలాగా చూస్తుంది. కాబట్టి అర్చిష, నువ్వు కూడా మరి మమ్మీని ప్రేమిస్తున్నావా? బాగా చక్కగా చూసుకోవాలి, గౌరవించాలి. ఏమన్నా సామ్యాల్? అందుకని మిమ్మల్ని మీ సాక్ష్యం కోసం ఇక్కడ కూర్చోబెట్టా. కాబట్టి ప్రియులారా, ఏ కుమార్ అంట? విందు చేసిన కుమారి. ఎన్ని చూసామా? 6 చూసాం ఈరోజు రూత్ అనుభవంలో. అందుకని కుమారి అని ఖచ్చితంగా 7 సార్లే ఉంటుంది రూత్ గ్రంథంలో. 7 అనేది ఏంటంట? పర్ఫెక్ట్ నెంబర్, ఇది సంపూర్ణ సంఖ్య. కాబట్టి 7వ చూస్తే అదే అధ్యాయం చివరి వచనము, అంటే 3:18. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే. అబ్బా, నెరవేర్చడం అనేది ఏం చూపిస్తుందంటే అకాంప్లిష్మెంట్, సక్సెస్. ఇప్పుడు ఏ కుమారిగా ఉంది? విజయం పొందిన కుమారి. అందుకనే చాలా మంది విజయ కుమారి అని పెట్టుకుంటారు. ఏ కుమారి అంటే ఇప్పుడు విజయం పొందిన కుమారి. ఎంత బాగుంది. నిన్నటి దినాన నేను ఎవరది విజయనగరంలో ఉన్నా. విజయనగరంలో ఉంటే ఆ దైవ సేవకుడు, ఆయన పెద్ద పోలీస్ అధికారి, ఆయన రిజైన్ చేసి సేవకు వచ్చారు. సేవకుడు, ఆయనకి 4 పిల్లలు. వాళ్ళు ఎంత పరిచయం చేశారంటే నాకు ఆశ్చర్యం వేసింది. 4కి చివరి వచ్చేసరికి ఏముంది? మ్యాక్సిమం 4కి ఉందో లేకపోతే 3 అందరికి ఏమనుందంటే కుమారి కుమారి కుమారి. ఎంత బాగుంది. ఏ కుమారి అంట? నిన్న దినాన అందులో ఒక పాపని సేవకు ప్రతిష్ఠ చేశాం. ఆ అన్న పేరు శామ్యుల్, శరత్ అన్న. ఆ చెల్లి పేరేమో సమర్పణ కుమారి. ఏ కుమారి అంట? నిజంగానే ప్రభు సేవకు సమర్పించుకుంది. వాళ్ళని మేము అభిషేకించి ప్రార్థన చేస్తుంటే ఆ అన్న మరి అలాగే చెల్లి అయితే ఏడుస్తానే ఉంది, ప్రభువా నేను నీ సేవ చేసే ఎంత ధన్యత ఇచ్చావా. వాళ్ళిద్దరి మధ్యలో ఒక బుడ్డమ్మాయి ఉంది. ఆ బుడ్డమ్మాయి ఎవరంటే ఆరాధ్య వ్యూహిత, చిన్న పాప అన్నమాట. ఆరాధ్య వ్యూహిత. అలాగన ప్రియులారా, కుమారి అనే అనుభవం మాకు అనిపించింది. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నట్లే ఆయనకు కూడా సేవకునికి ఎంతమంది ఉన్నారు? కుమార్తెలు. 7వ కుమారి విజయము. కాబట్టి సరే రూతు, నువ్వు కూడా విజయం పొందాలి. చదువులో విజయము, అన్నిటిపై విజయము. లోకస్తులు ఎన్నెన్నో ఉంటాయి, ఫ్రెండ్స్ రకరకాలుగా, వాటన్నిటిలో మనం ఉండకూడదు. రూత్ ఎలాగైతే పొలంలో ప్రత్యేకంగా ఉందో మనం మన ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి, మన స్కూల్లో ప్రత్యేకంగా ఉండాలి, మన మందిరంలో ప్రత్యేకంగా ఉండాలి, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా ఉండాలి. కాబట్టి 7 చూస్తూ వచ్చాం. కుమారి కుమారి కుమారి. ఇన్నిసార్లు చెప్తే మళ్ళీ ఆ కుమార్ అనుకుంటారు. ఆ కుమార్ పేరేంటి? ఎవరు? శర్మలా కుమార్ అనుకుంటారు కానీ అన్నిసార్లు చెప్తే. కాబట్టి ఏంటంట? కుమారి, వినయ కుమారి. 2వది విధేయత గల కుమారి. 3వది విశ్రాంతి పొందిన కుమారి. 4వది వెంబడించే కుమారి. 5వది ఏ కుమారి అంట? విశ్వాసము కలిగిన కుమారి. 6వది విందు చేసిన కుమారి. ఇప్పుడు మాకు కూడా ఏం చేసింది? ఇప్పుడు చెప్పబోతుంది. ఏంటది? విందుంది. చాలా మందికి విందు తయారు చేశారు. వెరీ గుడ్. 7వది ఏ కుమారి అంట? విజయం పొందే. రూత్, ద మీనింగ్ ఆఫ్ రూత్ ఈజ్ కామ్రేడ్, ఫ్రెండ్ ఆర్ కంపానియన్. సెరెనా మీనింగ్ పీస్ఫుల్. కాబట్టి పీస్ఫుల్ ఫ్రెండ్ ఏంటంట? సమాధానం కలిగిన. ఏంటి? వెరీ గుడ్. నువ్వు ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అయిపోతావు చక్కగా. స్నేహితురాలు. కాబట్టి ఈ రోజున మరి నిజంగా ఎంత సంతోషమో. స్నేహితురాలు వర్తమానం చెప్పాను. నిజంగానే రూతు తన స్నేహితురాలను కూడా తీసుకొని వచ్చింది. చాలా సంతోషం. కాబట్టి 7 అనుభవాలలో దేవుడు మరి సరైన రూతును ఆశీర్వదించి దీవించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మా ప్రియ బిడ్డ సరైన రూతుని బట్టి ఉంది. రూత్ అనుభవం ఎంతో గొప్పది, పొలంలో ఉంది. నిజంగా ఈ దినాల్లో చూస్తే ప్రతి సంఘంలో ఒక రూత్ అనే సహోదరు ఉంటుంది. అది ఎంతో దీవెన, ఆశీర్వాదం ప్రభువా. ఆ పేరు కలిగిన వారు ఉండటం, ఆ పేరే ఎంతో పీస్ఫుల్ ఫ్రెండ్ అనే అనుభవం. అందుని బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న రూత్ అనే ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మరి నీవు యెహోవా వలన దీవెన నొందిన దాను అనే మాట చూసుకొని
రూతు గ్రంథంలో ఉన్న ఆ 7 కుమారి అనే అనుభవాలు మీరు ఇచ్చారు. ఆ దీవెన మరి సిరణ రూతుకు మీరు అనుగ్రహించమని, దీవించమని. ఆర్చిషా కూడా ఎంత చక్కగా ప్రభువా వచ్చింది, మాటలు వినింది, చిన్న బిడ్డను దీవించండి. తనకు కూడా ప్రభువా యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి ఒక దినం రక్షణ పొందాలి. వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని కూడా దీవించండి. సామ్యుల్ని కూడా మీరు దీవించండి. తనకు మంచి జ్ఞానం, ఆరోగ్యం దయచేయండి. మీ దాసుని కృపారావన్న అన్న ఉద్యోగ బాధ్యతలు ప్రభా మీరే కావాల్సిన కృప అనుగ్రహిస్తూ దీవించండి. ప్రయాణాల్లో తోడుగా ఉండండి. విజయలక్ష్మికి కూడా మంచి ఆరోగ్యం మీరు దయచేసి డ్యూటీస్లో ప్రభా రాకపోకల్లో సహాయం చేయండి. కుటుంబంలో నూతన కార్యాలు చేస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులందరినీ జ్ఞాపకం చేసుకోమని, అలాగే ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇలా నుండి దినాన విజయనగరం పరిశుద్ధ ప్రత్యేక సమాజ కూడికలు ముగించుకొని ఇలాగ ప్రభా మరలా విజయవాడ వచ్చి గృహంలో ఈ కూడికల్లో ఉండే భాగ్యం ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ కొనియాడుతూ మా ప్రభువును, మా రక్షకుడైన విజయనగరంలో ప్రభా మరి తండ్రి అక్కడ మరి సియోను ప్రార్థనా మందిరంలో పరిశుద్ధులు వారు చూపిన ప్రేమ, ప్రభా వారు చేసిన పరిచర్య, రాజారావు గారు, అమ్మగారు, ఇంకా సిస్టర్స్, శరత్ బ్రదర్, సంతోష్ బ్రదర్, ఇంకా ప్రియులందరిని బట్టి కూడా కృతజ్ఞతలు మరొకసారి ఈ కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ రూతును మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలం తోడేండి నడిపించును గాక. చరణం పాడి. కుమారి ఆలకించు, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము, నీవాలోచించి కుమారి చెవియొగ్గుము. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే.